హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను చూపించే విధంగా ఒక ప్లాస్టిక్ మూత అనేది తీసుకొని, ఏదైనా ఒక ప్లాస్టిక్ మూత తీసుకొని గ్లూ కొంచెం మందంగా రౌండ్ షేప్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక హాఫ్ మూన్ షేప్ కుందన్ని ఇలా 4 కుందన్స్ తీసుకొని స్టిక్ చేయాలి. ఆ తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ని మిడిల్లో నేను చూపించే విధంగా 5 కుందన్స్ పడతాయి. 5 కుందన్స్ని స్టిక్ చేయండి. గ్లూ అనేది రౌండ్ షేప్లో అలా కొంచెం మందంగా పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత స్టిక్ చేసుకోండి. బాగా అంటుతాయి అన్నమాట, లేకపోతే జరుగుతూ ఉంటాయి అటు ఇటు. కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత స్టిక్ చేసుకోండి కుందన్స్ అనేవి. మిడిల్లో గ్లూ పెట్టి అక్కడ ఒక రౌండ్ షేప్ 3 mm కుందన్ని, బ్లూ కుందన్ని స్టిక్ చేశాను అనమాట. తర్వాత 24 hours తర్వాత ఇలా ఒక చాక్తో కానీ దేనితోటన్నా ఇలా లేపితే ఇవి వచ్చేస్తాయి అన్నమాట ఆ ప్లాస్టిక్ షీట్ నుంచి. చూసారు కదా, ఇక్కడ నేను 7 ఫ్లవర్స్ అనేది తయారు చేసుకున్నాను క్లిప్కి. చూసారు కదా, ఇక్కడ నేను 7 ఫ్లవర్స్ తయారు చేసుకున్నాను. ఫ్లవర్స్ అనేది ఇలా నీట్గా రావాలి, అన్నీ ఒకే షేప్లో. క్లిప్ తీసుకోవాలి. మెటల్లో ఉండే బటర్ఫ్లైస్ అనమాట. ఇది మెటీరియల్ వచ్చేసి మెటల్ అనమాట. బటర్ఫ్లైస్ స్మాల్ సైజు, ఐ పిన్స్, వైట్ కలర్ ముత్యాలు, B7000 గ్లూ అండ్ సిజర్. ఇప్పుడు గ్లూని ఇలా నేను చూపించే విధంగా కొంచెం మందంగా అప్లై చేసుకోండి. అలా గ్లూ అప్లై చేసుకున్నాక ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి క్లిప్పు. ఇప్పుడు ఇలా పిన్స్ తీసుకొని, ఐ పిన్స్, ఒక ముత్యము, ఒక బటర్ఫ్లై, ఒక ముత్యము ఇలా నేను చూపించే విధంగా ఎక్కించి ఇలా క్లిప్పుకి పెట్టుకొని ఆ పైన ఉన్న దాన్ని అలా కట్ చేసుకోండి. క్లిప్కి పెట్టాక ఎక్స్ట్రా ఉన్న పిన్ అనేది కట్ చేసేయండి. కట్ చేసి ఇక్కడ నేను చూపించే విధంగా ఫ్లవర్ పెట్టి ఇలా పిన్ని లోనికి పెట్టేసేయండి. నేను అన్నీ ఇలా ఎక్కించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఫస్ట్ పిన్ అయినా పెట్టేసి తర్వాత ఫ్లవర్ స్టిక్ చేసుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా నేను చూపించే విధంగా అన్నీ పెట్టేసుకోండి. ఈ సైడ్ 3 పెట్టుకొని మళ్ళీ ఆ సైడ్ నుంచి 3 పెట్టుకుంటారండి. 3 ఫ్లవర్స్, ఆ సైడ్ 3 ఫ్లవర్స్, ఈ సైడ్ 3 ఫ్లవర్స్ పెట్టుకోండి. మిడిల్లో కొంచెం గ్యాప్ వస్తుంది, అక్కడ వేరే స్టోన్ని పెట్టుకుందాం. అటు 3 ఇటు 3 బటర్ఫ్లై స్టిక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి ముత్యం అన్నమాట. మిడిల్లో వచ్చేసి బిగ్ సైజు ముత్యం అనేది పెట్టాను. పెట్టి క్లిప్ స్టోన్ పెట్టాను. ఇక్కడ క్లిప్ స్టోన్ అనేది పెట్టాను. చూసారు కదా, క్లిప్ ఎంతో అందంగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి ఫింగర్ రింగ్ తయారు చేసుకున్నాను. ఇందాకలా నేను క్లిప్ కోసం 7 ఫ్లవర్స్ తయారు చేశాను కదా, దాంట్లో ఒక ఫ్లవర్ అనేది మిగిలింది. 6 ఫ్లవర్సే పెట్టాను క్లిప్కి. ఆ ఫ్లవర్ని ఇలా ఫింగర్ రింగ్కి పెట్టేశాను అనమాట. B7000 గ్లూ అంటించేసి ఫింగర్ రింగ్కి స్టిక్ చేశాను. చూసారు కదా, ఫింగర్ రింగ్ కూడా చాలా అందంగా ఉంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక ఫింగర్ రింగ్ కూడా తయారు చేశాను. సేమ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా సింపుల్గా తయారు చేశాను అనమాట. ఇది ఇలా B7000 గ్లూని పెట్టుకొని ఇలా 6 డ్రాప్స్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవడమే. సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ రింగ్ అనేది. మిడిల్లో వచ్చేసి ఇలా గ్లూ పెట్టుకొని 3 mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేశాను బ్లూ కలర్ది. చూసారు కదా, ఈ రింగ్ కూడా చాలా బాగుంది. వీడియో అనేది చూసేసారు కదా. ఇప్పుడు మీకు ఫింగర్ రింగ్ నచ్చిందా లేదా క్లిప్ నచ్చిందా అనేది కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.